హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇది వచ్చేసి సండే వ్లాగ్. సండే వచ్చేసి 1 ఇయర్ అయిపోయింది ఫిష్ తినేసి. ఎప్పుడు చికెన్ మటన్ అనేసి ఫిష్ అయితే తెచ్చుకున్నాము. 1 ఇయర్ అలా అయిపోయింది. చిన్న పాప పుట్టక ముందేమో తిన్నాము ఫిష్. మళ్ళీ ఇప్పుడు ఈరోజు అయితే ఫిష్ తీసుకొచ్చారు. లైవ్ ఫిష్లు కట్ చేసుకొని తీసుకొచ్చారు. అదైతే కొంచెం కర్రీ కొంచెం ఫ్రై చేద్దామనేసి అనుకున్నాను. మా హస్బెండే వాష్ చేసి అయితే ఇచ్చారు నీట్గా. నేనైతే టొమాటో గ్రేవీ కోసం అయితే టొమాటో ఆనియన్స్ అయితే ఇట్లా మగ్గించుకొని పేస్ట్ కోసం అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. పక్కనైతే చింతపండు నానబెట్టేశాను. ఇదిగోండి, ఇలా పేస్ట్ చేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ వేసి అందులో పేస్ట్ అయితే వేసి బాగా ఆయిల్ పైకి వచ్చేంత వరకు అయితే పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఆయిల్ కొంచెం పైకి వచ్చిన తర్వాత కొంచెం సాల్ట్, కారం, ధనియాల పొడి, ఇవి అన్ని మసాలాలు ఇవి అయితే వేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ అయితే ఒక పక్క అయితే మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను ఫిష్ పీసెస్ అయితే. ఇంకా నెక్స్ట్ చింతపండు రసం అది వేసి మన టేస్ట్కి తగ్గట్టు కన్సిస్టెన్సీ అయితే అడ్జస్ట్ చేసుకోవాలి. సాల్ట్ అవి చూసుకొని, పులుపు అది ఉప్పు చింతపండు అయితే ఎక్కువే పడుతుంది, చూసుకొని అయితే యాడ్ చేసుకోండి. మాకైతే ఎప్పుడు కుదరలేదు, నేను ఫస్ట్ టైం చాలా బాగా కుదిరింది. ఇప్పుడైతే వీడియో తీస్తున్నందుకేమో అస్సలు సూపర్ ఉంది. మాకు టేస్ట్ అయితే సూపర్గా వచ్చింది. ఇంకా నెక్స్ట్ కన్సిస్టెన్సీ అంతా చూసుకున్న తర్వాత చిక్కగానే ఉంటుంది. మరీ వాటర్గా చేసుకోకుండా చిక్కగా ఉండేటట్టు పేస్ట్, అందుకే కాబట్టి చిక్కగానే ఉంటుంది. చిక్కగా ఉంటేనే తినబుద్ధి అవుతుంది పులుసు. ఇంకా కన్సిస్టెన్సీ చూసుకున్న తర్వాత బాగా మరిగిన తర్వాత ఆయిల్ అది పైకి వస్తుంది. ఆయిల్ పైకి వచ్చిన తర్వాత ఇంకా ఫిష్ పీసెస్ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా, అవన్నీ అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత వెంటనే సాల్ట్ అది చెక్ చేసుకొని ఏదైనా సరిపోకపోతే వెంటనే వేసుకోవాలి. ఇంకా పీసెస్ కుక్ అయిన తర్వాత కదిపితే అంత మెత్తగా అయిపోతాయి, అప్పుడు అంత అనిపించదు. ఇదిగోండి, అంత చూసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ లోపు అయితే కుక్ అయిపోతుంది. ఒక 10 to 15 మినిట్స్ అలా కుక్ చేసేసి ఇంకా కలపకూడదు. ఇంకా అలా అలా అనుకొని ఉరక బాండి అట్లా కదిలించుకోవాలి అంతే. నేనైతే అసలు కలపలేదు, ఇంకా అంతే. ఇంకా అలా ఉంచుకొని ఒక 15 మినిట్స్ అలా కుక్ చేసుకొని ఇంకా పక్కన పెట్టేసుకోవాలి. ఫిష్ అంటే చల్లగా అయితేనే బాగుంటుంది, వేడి వేడిగా అయితే అంత టేస్ట్ అనిపించదు. బాగా చల్లగా అయితే టేస్ట్ బాగుంటుంది. ఇదైతే ఫిష్ ఫ్రై కోసం ఈవినింగ్ చేద్దామనేసి మ్యారినేట్ చేసి పెట్టాను. ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా వంట అయితే అయిపోయింది. రైస్ అయితే వండేసాను. ఫిష్లోకి ఇంకా రైసే కదా, రైస్ వండేసాను. కర్రీ కూడా చేసి పక్కన పెట్టేసాను. 12:30కి అలా అయితే అయిపోయింది ఇంకా వంట. ఇంకా పక్కన పెట్టేసి వచ్చేసాను. 1 అవర్ అలా చల్లగా అవుతుంది. చల్లగా అయిన తర్వాత అయితే బాగుంటుంది అనేసి పక్కన పెట్టేసి ఇంకా హాల్లోకి వచ్చాను. వచ్చిన తర్వాత మా పాప అయితే కైట్ అంట, కైట్ చేసుకొని న్యూస్ పేపర్తో థ్రెడ్ కట్టుకొని ఇంకా ఆడుకుంటూ ఉంది. నాకు కూడా ఇచ్చి పైకి అంటే ఇంకా ఆడుకున్నాము కాసేపు. ఇంకా నెక్స్ట్ అయితే పిల్లలకు కూడా పెడుతున్నాను. జాగ్రత్తగా చూసుకొని పెట్టుకోండి. పిల్లలకు పెట్టే పని అయితే ముళ్ళులు అది ఉంటాయి కదా. మేము తెచ్చుకున్న ఫిష్లు అయితే ఎక్కువ లేవు, పెద్దవి 2 ఉన్నాయి అంతే. నేనైతే చూసి చిన్న పాపకి అయితే కొంచెమే పెట్టాను, పెద్ద పాపకి అయితే కొంచెం పెట్టాను 1 పీస్ అలా. బాగా తిన్నారు. తర్వాత అయితే పాప ఇక్కడ ఆడుకుంటుంది అంతే. వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.